విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది మీ చిత్రం. సో ఈ విభాగంలో మీ చిత్రానికి ఈ అవార్డు రావటం మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ వెరీ హ్యాపీ అండి. అంటే ఇంకొక థ్రిల్ ఏంటంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆల్మోస్ట్ బలగం 2 ఇయర్స్ ఎండ్‌కొచ్చేసాము. స్టిల్ బలగానికి ఇంకా గుర్తింపు వస్తుంది. ఇంకా దానికి సంబంధించిన ఏదో రకమైన అవార్డులు మాకు ఇంకా వస్తూనే ఉన్నాయనేది అది మోర్ హ్యాపీనెస్ అనమాట. అవార్డు తీసుకునేదానికంటే. 2 ఇయర్స్ తర్వాత కూడా సినిమాని అంటే ఇలాంటి సంస్థలు గానీ, ప్రజలు గానీ మర్చిపోలేకపోతున్నారనేది మోర్ హ్యాపీనెస్. ఇప్పుడు మీరు చేయబోయే సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ప్రేక్షకులకి. ఏదో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అని. ఇది మీకు బరువుగా ఉందా? భారంగా ఉందా? ఏం చెప్తారు? అన్నీ అండి. ఆనందంగా ఉంది, బరువుగా ఉంది, భారంగా ఉంది, ప్రేమగా ఉంది, బాధ్యతగా ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే నాకెవరైతే ఎంత మనసుతో ఆశీర్వదించారో వాళ్ళ ఆశీర్వాదాన్ని మళ్ళీ తీసుకోవాలి. వాళ్ళ మనసుల్లో ఏదైతే స్థానం ఇచ్చారో దాన్ని ఇంకా అలాగే కంటిన్యూ చేయాలనేది ఒకటైతే డెఫినెట్‌లీ. ప్రేక్షకుల్ని ఒక భావోద్వేగాన్ని రగిల్చి అంటే ఒక చిన్న చిత్రాలకి మీ ప్రొడక్షన్ చాలా బ్యాక్ బోన్ సపోర్ట్‌గా ఉంటుంది. కావాల్సింది ఇదే చాలామంది అప్‌కమింగ్ వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ కావాలన్న ఒక మాట వినిపిస్తోంది. సో నెక్స్ట్ మీరేం చేయబోతున్నారు? అంటే కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైనప్ ఉన్నాయి. ఇంకా అన్ని స్టోరీస్ ఫేజ్‌లోనే ఉన్నాయి. ఒక 1, 2 మంత్స్‌లో అన్నీ మేము అనౌన్స్‌మెంట్ ఇస్తాం. దట్స్ సో స్వీట్ అండి. విష్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.